మండల తహసీల్దార్ గారికి కలవడం జరిగింది. తహసీల్దార్ గారు లీవ్లో ఉండడం వల్ల డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్ కలిసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9న జరగబోతూ ఉంది. దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొంటున్నారు. జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మె రోజే అధికారులు బిఎల్ఓస్ తోటి మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు సమ్మె పెట్టుకున్న తర్వాత కావాలని ఈ సమ్మెని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ సందర్భంలో జూలై 9 నాడు కాకుండా మరుసటి రోజు 10వ తారీఖు, 11, 12 ఈ రోజుల్లో వాళ్ళు డేట్లు మార్చుకోవాలని ఆ రోజు సమ్మె ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగులు బిఎల్ఓస్ అందరూ కూడా ఆ సమ్మెలో వస్తారు. ఆ సమ్మె సక్సెస్ఫుల్ చేయడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఆ రోజుని మరుసటి రోజుకు మార్చుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ గారికి సిఐటి తరఫున తెలంగాణ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. సంబంధిత అధికారులు ప్రభుత్వం జూలై 9 నాడు కాకుండా మరుసటి రోజు బిఎల్ఓ తోటి మీటింగ్ పెట్టాలని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీని మీద దృష్టి సారించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.